కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జిషీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి పోస్ట్ ఆఫీస్ దగ్గర టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కావాలనే కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా రాహుల్ మీద బీజేపీ చేసే ఆరోపణలు నెహ్రూ ఇంటి కిటికీల విలువ కూడా చేయవు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీకి రాహుల్కు చాలా వ్యత్యాసముందని, రాహుల్ ఏనాడు కూడా పైసల కోసం ఆరాట పడలేదని చెప్పారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ పెట్టినప్పుడు మోదీ, అమిత్ షా పుట్టకపోయి ఉండొచ్చని జగ్గారెడ్డి విమర్శించారు. అంటే మీకు విలువలున్నాయా కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. అదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీరు కండి అని నేను వద్దంటే వద్దు. దేశ ప్రజలకు ఒక మన్మోహన్ సింగ్ లాంటి నాయకుడిని ప్రధానమంత్రి చేస్తాను చేసిరు. అది సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, మీకు మోడీకి, అమిత్ షాకి, బీజేపీకి ఉన్న తేడా. నాగలోగానికి నక్కకు నాగలోగన్న తేడా. కుటిల రాజకీయాలు, కుతంత్రాల రాజకీయాలు ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తుంది అనేది మన కళ్ళ ముందు కనబడుతున్నది. కానీ సోనియా గాంధీ ఈరోజు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి నాయకత్వాన్ని అండగా మేము ఉన్నామని ఈరోజు సంగారెడ్డిలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ చేయడం జరిగింది, ఇప్పుడు చేస్తున్నాము. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వానికి యావత్ భారతదేశ ప్రజల అండగా ఉన్నారనడానికి నిదర్శనమే ఈ యొక్క ధర్నా. ఆయన అడ్వకేట్, స్థిరాస్తులు ఉన్నోళ్ళు. ఆయన ఢిల్లీలో, అహ్మదాబాద్, ఢిల్లీలో నెహ్రూ గారు పుట్టినప్పుడు ఎలాంటి బంగ్లాలో ఉన్నాడో మీకు చూపిస్తా ఫోటో. ఆయన ఎలాంటి బంగ్లాలో పుట్టిండు, ఏ బంగ్లాలో పెరిగిండు చూపెడతా. ఈ ఫోటోలో ఇందిరాగాంధీ గారి యొక్క తండ్రి, రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత, ముత్తాత అంటే మోతీలాల్ నెహ్రూ, తాత అంటే జవహర్లాల్ నెహ్రూ. నెహ్రూ గారు పుట్టిన బంగ్లా ఇది. ఇది నెహ్రూ గారు పుట్టిన బంగ్లా, పెరిగిన బంగ్లా ఇది. మీరు పెట్టిన స్కామ్ ఖర్చు ఇళ్ళ 2-3 దర్వాజాలు. ఇంత దుర్మార్గమా ఆర్ఎస్ఎస్, బీజేపీ యొక్క కుట్ర? ఇంత విషమా? అంటే మీకు విలువలున్నాయా? That's all for now. For more updates, keep watching 99 TV.